ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అజెండా అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టుకుంటే కింద వరకు పప్పు బ్యాచ్ వరకు కూడా ఒక్కడే ఒకటి చెప్పేది, మా గవర్నమెంట్ వచ్చి మంచి చేస్తామని చెప్పడం లేదు. ఒకటి తాడిపత్రం అయితే పోలీసు వాళ్ళు బూట్లు నాకే వాళ్ళని తెచ్చుకుంటాము అన్నారు. ఒకటి వస్తే మేము దాడులు చేస్తాము ఒక్కరిని ఉంచాము అని చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో పప్పుకు ఒక 11 కేసులు పన్నాయి. ఏది ట్రాఫిక్ కేసులు, ఆ కేసులు అతను చెప్పేది 11 కేసులు ఉన్నాయి, దానికి మించి అయితే నాతో మాట్లాడండి. నీకేం పోతా నువ్వు ఎన్నేం చెప్తా ఉంటావు, ఈడ అనుభవించే వాళ్ళు పడతాడు. ఇంతకుముందు కూడా ఇట్లే ఓడు హార్డ్ కోర్ కమిటీ, సాఫ్ట్ కోర్ కమిటీ అని ఓడి పెట్టాడు. గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లో అందరినీ ఉరికించి కొట్టించానన్నాడు. మళ్ళీ ఆడిపోయినాడు వాడు అర్థం కాదు, ఆడిపోయినాడు తెలుసు. సో కాబట్టి మనం అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం కాదు, 10 మందికి న్యాయం చేద్దాం, 10 మందికి సాయం చేస్తాం. వాళ్ళు ఈరోజు కాకుండా రేపైనా మనల్ని గుర్తించుకుంటారు. మనం చేస్తున్న ఆలోచనతోనికి మనం వెంట నడుస్తాం. నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయాన్ని, నువ్వు పార్టీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఉంటుంది వాళ్ళని నరకు, వాళ్ళని చంపు, వాళ్ళని కొట్టు అని. కానీ దాని తర్వాత నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావని, నీ కూతులేని ఒకటి చేసినాడు ఇక్కడ క్రైమ్, అతిగతి లేను, అడ్రస్ కూడా లేవు మళ్ళీ వాళ్ళ గురించి పట్టించుకోవడానికి. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ చట్టం ఎక్కడికి పోదు. మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ పార్టీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మిగతా పార్టీ లాగా కాదు. 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుని కూడా 175 ప్లేస్లలో క్యాండిడేట్లే లేరు. 175 సార్లలో క్యాండిడేట్లే లేరు. అందుకే కదా ఇంకోటి పట్టుకొని పోతున్నారు. చేతగా నడవలేనోడే కదా ఇంకోటి పక్కన తీసుకొని పోయేది. ఈరోజు 40 సంవత్సరాల పార్టీ అంటూ ఇంకా ఆ విధంగా వేరే పార్టీతో పొత్తు లేనిదే ముందుకు పోలేనంత దయనీయ స్థితిలో ఉండి అబద్ధాల మీద మీరు ముందుకు పోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. నువ్వు అంటూనేనే చెప్తున్నావు, ఈరోజు రోడ్లు బాగాలేదు అంటున్నావు. మనం ఏమైనా గుంతలు పెట్టి పీకేసినామా? పీకేలే కదా. 40 సంవత్సరాలుగా మొన్నటి వరకు మీరే ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, మీ ప్రభుత్వం ఎందుకు కదా, మరి మీరు ఎందుకు వేయలేకపోయినా? మీరు అధికారంలో లేనప్పుడు గుర్తుకు రావు, అధికారం లేకపోతే అన్నీ గుర్తుకొస్తాయి. మేమేమైనా గుంతల్లో నువ్వు వేసిన రోడ్లను ఏమైనా పీకేసినామా? డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో ఫేజ్ బై వెళ్తూనే ఉంటారు. రాత్రి ఎక్కడ అద్భుతాలు జరగవు. ఈరోజు మేము చేసిన అభివృద్ధి మీరు ప్రతి గ్రామాలలోకి వెళ్తే సచివాలయాలు కనపడతాయి. మీరు ఒక్కటంటే ఒకటి చూపించండి, మేము చేసినాం ఇట్లానే ఒక బిల్డింగ్ చూపించండి. 14 సంవత్సరాలు ఒక బిల్డింగ్ కట్టాము, ఒక సచివాలయ వ్యవస్థ కట్టాము. కొన్ని ఇళ్ళ దగ్గర పోతే వాలంటీర్ ఎవరైనా సెలవు పెట్టిపోతే ఆ ఇంట్లో వాళ్ళందరూ చుట్టుకుంటారు. 50 మంది, సార్ మాకు వాలంటీర్ లేడు సార్, మాకు కావాలా సార్, వాలంటీర్ లేడు సార్ అని. వాలంటీర్ లేడు మాకు కావాలి అంటే మాకు జగన్మోహన్ రెడ్డి కావాలని అది మా గవర్నమెంట్. మా గవర్నమెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వాడు కనపడటం లేదు సార్, సెలవు మీద పోయినట్టున్నాడు, పెట్టాలి అంటేనే మా వాళ్ళు కావాలని చెప్పేసి. మొన్న చెప్పారు ఏదో, నేను ఒక ఊర్లో పోతే ఆయన వద్దన్నాడు, ఆయన నిజమైన కార్యకర్త అని చెప్పేసి లోకేష్ ట్విట్టర్లో పెట్టాడు. మరి ఆయన నిజమైన కార్యకర్త అయితే ఈరోజు మేమిచ్చే సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నంత బేకార్ కార్యకర్తలా అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పరిమాణ కార్యకర్తల వాళ్ళంతా మా పథకాలు తీసుకునే వాళ్ళంతా. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం పేదవానికి కావాల్సిన అన్ని ఉపయోగాలు చేస్తుంది. విద్య, వైద్యం ఎవరైనా దాంట్లో పెట్టుబడి పెట్టడు. చంద్రబాబు నాయుడు నారాయణకి అంతా మొత్తం మూట కట్టించినాడు. ఈరోజు స్కూళ్ళు చూడండి, 15,000 కోట్ల రూపాయలతో
స్కూళ్ళని ఎలా డెవలప్ చేస్తున్నారు. ఈరోజు ట్యాబ్లు ఇస్తున్నాం, రేపు అన్నాడు 8th క్లాస్ నుంచి 8th 9th 10th వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తాం, ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకంటే ఒక పేదింట్లో వాడు చదివితే ఆ కుటుంబాన్ని అంతా కూడా భవిష్యత్తులో వాళ్ళు చూడగలుగుతారు అనే ఒక ఉద్దేశం. పేదవారికి ఆ చదువు దూరం కాకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది ఏ రోజైనా ఆలోచించినామా? అమరావతి అమరావతి అని ఎంటపడతాను. ఏం అమరావతి? అది చేస్తే ఎవరికి లాభం? ఒక రైతులు ధర్నా చేస్తానని అంటారు. రైతులు అంటే ఎవరు? పంటకి గిట్టుబాటు ధర రాకపోతే రైతు అంటారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు అంటారు. లేదంటే వర్షం వచ్చి పంట కొట్టకపోతే బాధపడుతుంటే రైతుకు నష్టం జరిగింది అంటారు. ప్లాట్లకు రేటు రాకపోతే రైతులు అనేది దీన్ని ఏడాది ముందు కూడా చూడాలి. ప్లాట్కు అమ్ముతే రేటు రావటం లేదు, రేటు పడిపోయినాయి అని అడిగేవాడు రైతు ఎందుకు అవుతాడు? ఏదో చీనికాయల రేట్లు మొన్న 1,00,000 ఉండేనా, ఇప్పుడు 80,000 పడిపోయింది నిన్న అంటే రైతు కష్టం వచ్చింది. శనక్కాయ పంటన్నా ఈ వర్షం వచ్చింది, మొత్తం అంతా కూడా నాశనమైంది, నిన్న మొత్తం అంతా పచ్చగా ఉంది, కింద అవటం రాలేదన్నా అంటే సరే రైతుకు నష్టం జరిగింది అనుకో. తను ప్లాట్లకు రాలేదు దానికి రైతు అనడము, దానిలో డిస్కషన్లు పెట్టాడంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు. దీనిలో 1,00,000 కాదు ఏదో 2 లక్షల కోట్లు పెట్టినా కానీ ఇక్కడ ఏమీ అభివృద్ధి కాదు, ఇటు జనం తీసుకొని రాలేదు. ఆ డబ్బులు ఏదో ఒక 26 ఊర్లకు పెట్టే బదులు 26 జిల్లాలకు పెడదామని ఆలోచించాడు. తప్పెట్లయితే నేను 26 జిల్లాలకు పెడతాము అని చెప్పారు. ఎక్కడైతే హైదరాబాద్లో జరిగిందో పొరపాటు అది ఇక్కడ జరగకూడదు అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎక్కడికి ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ మొట్టమొదట స్పందించేది ఎవరైనా ఉందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విషయానికైనా. కాబట్టి మనం అధికారం వచ్చిన 3.5 సంవత్సరాలు కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్లోనూ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అప్పులు, వాళ్ళు చేసిన తిప్పలు, వాళ్ళు చేసిన బకాయిలు అన్నీ తీర్చుకుంటూ రావడానికి ఈ 3.5 సంవత్సరం ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ వస్తుంది. డెఫినెట్గా మనందరికీ కూడా మంచి కాలం ముందుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనమందరం కూడా సమన్వయంతో మనల్ని ఓడించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నేరం తన రూపం మార్చుకుంది. ఈరోజు సోషల్ మీడియా అనేది రూపం, ఆ రూపాలుగా నేరం వస్తుంది. ఇది చాలా అంటే కొత్త పుంతలు కొడుతుంది. దీనికి ఒకరని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాధింపబడ్డాడు ఒక ముఖ్యమంత్రిగా. పవన్ కళ్యాణ్ నేను పాలించినాను అని చెప్పి అన్నాడు. చంద్రబాబు ఎక్కి ఏడ్చినాడు. అది ఏముందో తర్వాత ఒక వికృత రూపం దాలుస్తుంది. దాన్ని మనం అందరము కూడా కలిసికట్టుగా చేయాలి. ఇదంతా కూడా నాశనానికి తప్ప వేరే దానికి లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఎల్లవేళ మీకు అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉంటాను. మీ అవసరము, మీ కష్టం తీర్చడానికి ప్రభుత్వం ఉంది, పెద్దలు రామచంద్రాయణ గారు ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా మీది తీర్చడానికి మేమందరం కూడా ఎల్లవేళగా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాబోయే 2024 ఎలక్షన్లకు మనమందరం కూడా సమన్వయంతో సంసిద్ధులై ముందుకు పోవాలి. నిన్ననే అన్న కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాకు సచివాలయ వ్యవస్థకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. మళ్ళీ అది మీకు రేపెల్లులలో సచివాలయానికి 3 ఏర్పాటు చేయాలి, ఒక వాలంటీర్ దగ్గర ఒక 2 ఏర్పాటు చేయాలి, గృహ సారథులని. వీళ్ళందరి ద్వారా కూడా పార్టీ కార్యక్రమాలు, పార్టీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాన్ని చేయడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీ కుటుంబ సభ్యులుగా, మీలో ఒకటిగా మీకు అన్ని విధాలుగా సాయం చేస్తూ అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నా. నా సైడ్ కూడా మనుషులు, నా సైడ్ కూడా ఎక్కడెక్కడైనా తప్పులు దొల్లిండొచ్చు, వాటన్నిటినీ కూడా పెద్ద మనసుతో క్షమిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ కష్టంలో
నడిచారు, కష్టంలో నా వెంట నడిచారు. అందుకే మీ వెంట నేను ప్రతి క్షణం కూడా మీ వెంట నడుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు